ఇది ఒక మెక్సికన్ ఫుడ్ ట్రక్ చూడ. ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ గ్యాలరీ, ఇది ఎమోషన్ ఉంది. వావ్, రోబోటిక్స్ చూస్తే ఎవ్వరు కూడా నమ్మరు, యాక్చువల్లీ టోటల్లీ ఆర్టిఫిషియల్. సో ఇది వచ్చేసి గాండోలా రైడ్ అన్నట్టు. ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి మాకు చూసినాం. మనకి టోటల్గా 4 బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ 4 బ్రిడ్జెస్ అండర్ నుంచి తీసుకెళ్తాడు. ఇప్పుడు పాడాడు కదా తను, ఇది ఇటాలియన్ గుడ్ నైట్ సాంగ్ అంట. థ్యాంక్ యూ. ఎన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. కెన్ ఐ హ్యావ్ 1 పైనాపిల్ స్కూప్? సో మనకు బిగ్ బాస్లో కనిపించే సెట్స్ అన్ని చాలా వరకు అబ్రాడ్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్సే. హలో ఎవరీవన్, వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో టుడే. వెల్కమ్ బ్యాక్ టు మనోహరన్ టాక్స్. సో క్యూట్. పిల్లలకు మంచి మంచి టాయ్స్ ఉన్నాయి వనెజియాలో. ఇది ఒక మెక్సికన్ ఫుడ్ ట్రక్, చూడడానికి చాలా క్లాసీ ఉంది. ఈ ఆర్ట్స్ అండ్ గ్యాలరీ బయట నుంచి చూడడానికి ఇంత అందంగా ఉన్నాయంటే లోపల నుంచి ఇంకెంత బాగుంటాయి. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పదండి. మంచి మంచి ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ మై గాడ్, మనం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఆర్ట్ను ఆటలాగానే చూడొచ్చు. వావ్, ఇదైతే లిటరల్లీ చాలా క్యూట్ అనిపించింది నాకు. ఐ థింక్ ఇదంతా గ్లాస్ ఆర్టే. ఐ థింక్ ఇది మార్బుల్ స్టోన్ అనుకుంటా. యా, స్టోన్ క్రాఫ్టింగ్. ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ గ్యాలరీ, ఇది నిజంగా చెప్తున్నా. వర్త్ విజిటింగ్ దిస్ ప్లేస్. వావ్, ఐ రియల్లీ లవ్ దిస్ పెయింటింగ్. నాకు ఇది బాగా నచ్చింది నిజంగా. ఇది దగ్గర నుంచి చూస్తే మీకు అర్థం కాదు, కానీ దూరం నుంచి చూస్తే దాంట్లో ఆర్ట్ ఉంది, ఎమోషన్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది నిజంగా. ఎక్స్ట్రాడినరీ వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ వెనేజియాలో. సో నేను అతని దగ్గరికి వెళ్ళి ప్రైస్ అయితే అడగడం జరిగింది, అసలు వీటిది ఏంటి కాస్టింగ్ ఏంటి అనేది. అది మనం అఫోర్డ్ చేసే ప్రైస్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ ఉంది ఇక్కడ. అంటే లైక్ ఏంటంటే ఒక్క ఐటమ్ మనం పిక్ చేసుకున్నా లైక్ అది మనకు థౌజండ్స్ ఆఫ్ రూపీస్, అంతకు మించి ఎక్కువ, ఇంకా లక్షల్లో ఉంది దాని వాల్యూ. వావ్, రోబోటిక్స్ ఇస్ ఆసమ్. సో నేను చెప్పాను కదా, వెనేజియాలో వాటర్ పాయింట్ ఉంటుంది ఒకటి. నేను ఎస్పెషల్లీ దీనికోసం వచ్చాను నేను ఇక్కడికి, ఐ మీన్ వెనేజియాకి. సో ఇదే వాటర్ స్పాట్. మనకి ఇక్కడ వాటర్ బోటింగ్ ఉంటుంది దీని నుంచి. సో ఇన్సైడ్ ద బిల్డింగ్ దెర్ ఆర్ ప్లెంటీ టు డూ. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చేయడానికి. మంచి మంచి షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఇలాంటి వాటర్ రైడ్స్ ఉంటాయి. వాటర్ విత్ డెప్త్ ఏం లేదు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ఫుల్ ఉంది. అండ్ బోట్స్ కూడా మంచి యాంటిక్లో ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళని నేను రెస్టారెంట్లో కలిసాను, వాళ్ళు ఇండియన్స్ వాళ్ళు. నేను లంచ్ చేయడానికి వెళ్ళిన రెస్టారెంట్లో వాళ్ళ నా ఎదురు టేబుల్లోనే కూర్చున్నారు. ఇప్పుడు గుర్తుపట్టా. సో నేను కూడా వాటర్ రైడ్ చేస్తాను ఇప్పుడు. సో వాటర్ అయితే తీసుకొని మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే లిటరల్లీ చెప్పాలంటే నాకు ఇంటీరియర్ కానీ లైక్ వీళ్ళ ఆర్ట్స్ అండ్ గ్యాలరీ కానీ లైక్ ఈ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగా నచ్చింది. వేగస్ చాలా సన్నీ అండ్ చాలా ఎక్స్ట్రీమ్ హీట్ కావచ్చు, కానీ ప్లేసెస్ మాత్రం ఆసమ్. మీకు వెనిజియాలో మీకు బాగా నచ్చిన షాట్ ఏదో కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఈ పైన కనిపిస్తున్న టోటల్ స్కై అది ఆర్టిఫిషియల్, అది విచ్ ఇస్ మ్యాన్ మేడ్. అదంతా మనకు న్యాచురల్ క్లౌడ్ కాదు, న్యాచురల్ స్కై కూడా కాదు. చూస్తే ఎవ్వరు కూడా నమ్మరు యాక్చువల్లీ ఇది ఆర్టిఫిషియలా న్యాచురల్ అనేది. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే అసలు అర్థం కాదు, బట్ ఇట్ ఈస్ టోటల్లీ ఆర్టిఫిషియల్. ఆ బిల్డింగ్ పైన ఇంకా చాలా హైట్లో కట్టారు అది, ఐ మీన్ ఆ సీలింగ్. సో వేగస్లో ఇది ఒక రిసార్ట్ సైడ్ మాల్. ఇందులో సెకండ్ ఫ్లోర్లో మనకు వాటర్ రైడ్స్ ఉన్నాయి, ఐ మీన్ ద కెనాల్ రైడ్ ఉంది, దీన్నే గాండోలా రైడ్స్ అంటారు. సో ఇది చాలా పాపులర్ అన్నమాట వెనిజియాలో. సో అదే కల్చర్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. హై, వేర్ కెన్ వి పర్చేస్ ద టికెట్స్? First? Yeah, the first bundle in the corner right here. Okay, thank you. We have an inside ride, which is here in the mall, and that goes back and forth down a canal, passing 4 bridges. And we have an outside ride that boards in front of the Venetian, that circles in the lagoon, passing a single bridge. Okay. సో ఇది వచ్చేసి గాండోలా రైడ్ అన్నట్టు. యాక్చువల్లీ
పేరు కొంచెం పలకడానికి డిఫికల్ట్ ఉంది. గాండోలా రైడ్స్, మల్టిపుల్ పీపుల్తో రైడ్ షేర్ చేసుకోవడం నాకేం ప్రాబ్లం లేదని చెప్పాను. సో నాకు ప్రైవేట్ బోట్ ఏం అవసరం లేదు. సో ఐ విల్ బి పాసింగ్ విత్ ద పబ్లిక్. From the carpet here, over the rim of the gondola to the inside stair there, ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి మాకు చూసినాం. and sit right here. And of course, take as many pictures as you like with your own camera as well. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకి టోటల్గా 4 బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ 4 బ్రిడ్జెస్ అండర్ నుంచి తీసుకెళ్తాడు. బేసికల్ ఏంటంటే డే టైంలో వస్తే ఇంకొంచెం లైటింగ్ ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ ఎలా ఉన్నా కూడా బాగానే ఉంది. లెట్ us ఎంజాయ్ దిస్ రైడ్. సో గైస్, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఐల్ బీ పోస్టింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఈ గాండోలా రైడ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే బేసిక్గా ఇదొక కపుల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. కపుల్స్ చేస్తే చాలా బాగుంటుంది. అది సింగిల్గా ఎవరైనా వెళ్తే మాత్రం చేయకండి, డబ్బులు వేస్ట్ అని చెప్తా. సో ఈ ప్లేస్ మాత్రం మీకు హనీమూన్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది. కొత్తగా వెళ్ళిన కపుల్స్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. Underneath you. So you are on the second floor with casino. If it happens to start raining, we ain't got a problem. Where do you visit us from? ఇప్పుడు పాడాడు కదా తను, ఇది ఇటాలియన్ గుడ్ నైట్ సాంగ్ అంట. సో ఇది గాండోలా రైడ్స్ చేసేటప్పుడు కానీ కొన్నిసార్లు ఇలా వాడుతుంటారంట. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ సాంగ్ అని చెప్తున్నాడు. అండ్ దే సే గుడ్ నైట్ విత్ దిస్. Your love has given me wings. Oh, థ్యాంక్ యూ. సో గాండోలా రైడ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. కాకపోతే ఇట్స్ ఎ షార్ట్ రైడ్ అది. సో దానికి $40. సో ఎనీవేస్ లాస్ వేగస్ అంటేనే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కానీ రైడ్స్ కానీ లైక్ ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కానీ కొంచెం ఎక్స్పెన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి మీరు ఇక్కడ ఏమైనా చేయాలనుకుంటే. సో వచ్చి జస్ట్ విజిట్ చేసి చూసి వెళ్ళాలనుకుంటే మాత్రం దట్ ఈజ్ ఓకే. కానీ మీరు చూశాక దాన్ని ఎక్స్ప్లోర్ చేసి థ్రిల్ అవ్వాలనుకుంటే మాత్రం బిట్ కాస్ట్లీ అనే చెప్పచ్చు. సో అది. సో ఇదంతా రెస్టారెంట్స్ మనకి. అండ్
ఇక్కడ మంచి ఐస్ క్రీమ్ స్టోర్ కూడా ఉంది. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. రకరకాల ఐస్ క్రీమ్స్, వేఫల్స్, వనీలా, పీనట్ బటర్, పిస్టాచియో, క్యాపిసినో, చాక్లెట్, బటర్ బేకన్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. పేరు చదవడానికి 2-3 minutes పడుతుంది. సో మనం ఒక ఐస్ క్రీమ్ అయితే ట్రై చేద్దాము. ఏం తినాలో కూడా ఐడియా రావట్లేదు. బట్ ఎనీవేస్ వేగస్లో ఐస్ క్రీమ్స్ ఎలా ఉంటాయి కూడా ట్రై చేసి చూద్దాం ఒకసారి. వాటర్ మిలన్ ఉంది, పైనాపిల్, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, ప్యాషన్ ఫ్రూట్, కోకోనట్, లెమన్, బర్త్డే కేక్, బనానా, కుకీస్ అండ్ క్రీమ్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, స్మోర్స్, సాల్టెడ్ క్యారమెల్, హ్యాజల్నట్, నటీల్. అమ్మో అదంతా కాఫీ సెక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంది, అది మనం టచ్ చేయలేము. సో మనం ఏంటంటే మనంతా ఫ్రూట్ బేస్డ్ అన్నమాట. మన మనసు అయినా మనం తినే ఫుడ్ అయినా అన్నీ వెరీ పాపులర్. మన మనసులాగానే ఉంటాయి ఫ్రూట్ కూడా. సో కెన్ ఐ హ్యావ్ 1 పైనాపిల్ స్కూప్? మధ్యాహ్నం అంతా వ్లాగ్ చేసి నిజంగా గుండు మాడిపోయింది. గైస్ వ్లాగింగ్ చేయడం అంటే అది ఈజీ కాదు, నిజం చెప్తాను కదా. అంటే పర్సనల్ లైఫ్ని కోల్పోవడమే. నేను ఇక్కడికి వచ్చింది నేను కూడా ఎంజాయ్ చేద్దామని. కానీ లిటరల్లీ చెప్తున్నా, ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు, కాంటెంట్ క్రియేటర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని చాలా వదులుకుంటారు. అంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో మేము చూడాల్సినవన్నీ కెమెరానే చూస్తుంటాం, మేము చూడమన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు అదే జరుగుతుంది లాస్ట్ 2 days నుంచి. నేను మీ అందరికీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను యాక్చువల్ థ్రిల్ మిస్ అవుతున్నా. 1 పైనాపిల్, జస్ట్ ద కోన్. వేర్ కెన్ ఐ పే? ఓకే, హౌ మచ్? సో $9.60. థ్యాంక్ యూ. అంటే 750 రూపీస్ అనుకుంటా, అప్రాక్స్ 700 రూపీస్ ఇది. సో ఎనీవేస్ ఐస్ క్రీమ్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఒరిజినల్ పైనాపిల్ ఫ్లేవర్ అయితే లేదు. బట్ లైక్ ఒక కైండ్లో ఒక మాదిరి అయితే బాగానే ఉందిలే. ఏది కొనాలనుకున్నా టూ ఎక్స్పెన్సివ్ గాయస్ ఇక్కడ వేగస్లో. వెనీస్ అయితే మనం కవర్ చేసేసాము. వెనీస్ ఏం లేదు, ఒక పెద్ద వెనీస్ కైండ్ ఆఫ్ మాల్ ఇది. ఇందులోనే మనకు హోటల్ ఉంటుంది, రిసార్ట్స్ ఉంటుంది, అండ్ అదే కాకుండా మనకు గాండోలా రైడ్స్ కూడా ఉంటాయి, అంటే వెనీస్ స్టైల్లో. అండ్ లోపల వచ్చేసి కొన్ని హోటల్స్ కానీ కొన్ని ఆర్ట్స్ అండ్ గ్యాలరీ ఇవన్నీ ఉంటాయి, అండ్ క్లబ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నేను అవన్నీ కవర్ చేయలేను ఎందుకంటే నాకున్న షార్ట్ టైంలో. సో ఇదైతే వెనీజియా. అక్క కొంచెం పక్క జరుగుతావా? సో మనకు బిగ్ బాస్లో కనిపించే సెట్స్ అన్నీ చాలా వరకు అబ్రోడ్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్సే. వెనీజియా స్పాట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయో కూడా అది కూడా కవర్ చేసి మీకు చూపిస్తాను. లిటరల్లీ నేనైతే టైర్డ్ అయిపోతున్నా ఎందుకంటే ఇవాళ కొత్త చెప్పులు కొనుక్కున్నాను యాక్చువల్లీ, బెర్కెన్ స్టాక్ అని. ఈ చెప్పుల వల్ల కూడా కొంచెం నేను నడవలేకపోతున్నా, లైక్ కొంచెం సోల్ హార్డ్ ఉంటుంది ఇది బెర్కెన్ స్టాక్. వీళ్ళు బ్యాగ్లు మోసుకుపోతున్నారు కదా, వీళ్ళంతా స్టే చేసేవాళ్ళు. సో వెనీజియాలో స్టే చేయొచ్చు అండ్ విజిట్ చేయొచ్చు. లైక్ ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిసార్ట్ అండ్ స్టే కూడా. సో వీ కెన్ డూ ఎనీథింగ్. ఇందులో క్యాసినో కూడా ఉంటుంది. సో నేను జస్ట్ విజిటింగ్ కింద వచ్చాను, ఐ మీన్ జస్ట్ ఒక టూరిస్ట్ లాగానే. సో మనం వచ్చి అంతా కవర్ చేసుకొని చూసాము. సో ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతున్నాం అంతే, ఇంకేం లేదు. మిగతా వాళ్ళంతా మాత్రం ఇక్కడ స్టే చేస్తారు అండ్ దే కెన్ హ్యావ్ ఫన్. ఇది ఏం స్కాన్ చేయాలి? ప్రెజెంట్ కార్డ్, ఎంటర్ ద లైసెన్స్. ఓకే, మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఐ థింక్ ఇక్కడ స్కాన్ చేయాలి. ఎవరైనా వీడియో తీసేవాళ్ళంటే బాగుండు, ఎవరు లేరే. ఓకే, మనము గరాజ్కి అయితే వచ్చేసాము. సో గరాజ్ నుంచి డైరెక్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. మళ్ళీ నెక్స్ట్ వేరే స్పాట్ ఏముందో అది కూడా మనం చూసి కవర్ చేసేద్దాము. సో కీప్ వాచింగ్ మై వీడియో and do like and share, subscribe. You have seen me right while entering into the Venezia. It's unfortunate. Yeah. Good night. వచ్చేటప్పుడు వాళ్ళే కలిసి ఉండే, మనకు లిఫ్ట్ ఎక్కడ అని అడిగాడు, ఎలివేటర్. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే కలిశారు. సో ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అప్పుడప్పుడు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంది మన కారు 5D. అబ్బా గాయ్స్ టైడ్ అయిపోయాను ఇంకా. సో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ వెళ్దాం. యా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.
కొత్తగా ఛానల్లో మనం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీకు ఏదనిపిస్తే అది చేయండి, కానీ నన్ను మాత్రం చూడండి. ఓకేనా?